ఆరాధన టీవీ సమర్పిస్తున్న పరిచయాలు అనే ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఈ రోజు మన మధ్యలోనికి వచ్చినటువంటి దైవజనుల గురించి నేను మీకు పరిచయం చేసేదానికి ముందు బైబిల్ గ్రంథంలో నుండి ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బాగా పరిచయమైన ప్రాచుర్యమైన ఒక కీర్తన 150వ కీర్తన. అనేకమైన వాయిద్యాలతో 10 తంతుల సితారాలతో ఆ ప్రభుని ఎల్లప్పుడూ మనం స్తుతించాలి అని తెలియజెప్పే ఆ కీర్తన ఆధారంగా తీసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో ప్రత్యేకమైన నిపుణతలు కలిగినటువంటి వారై ఉంటుండగా ఈ రోజుని నేను మీకు పరిచయం చేస్తున్నటువంటి ఈ సహోదరులు మ్యూజిక్ విషయంలో, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో, కుటుంబముగా కలిసి మనం ప్రభుని ఆరాధించట విషయంలో ప్రత్యేకమైన తలాంతు కలిగి కొన్ని వేల మందికి ఈ యొక్క మ్యూజిక్ ను పరిచయం చేస్తూ, నేర్పిస్తూ, వారిని ప్రభు దగ్గరికి నడిపిస్తూ, ప్రభుని రాకడ కొరకు, ఆయన రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్న మన మిక్కిలి ప్రియులు, ఆల్రెడీ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సంపాదించుకున్నటువంటి ఒక సోదరులు బ్రదర్ అగస్టిన్ గారు మన మధ్యలో ఉండి ఉన్నారు. ఈ రోజుని వారిని మీ కొరకు పరిచయం చేయడానికి మీ ముందుకు నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. ఆహ్వానిద్దామా? ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. చాలా సంతోషం. ఇంతగా దేవుని చేత మీరు ఆశీర్వదించబడి ఈ రోజుని మన ఆరాధన స్టూడియోకి మీరు వచ్చి మీ విలువైన సమయాన్ని మా కొరకు ఇచ్చినందుకు ఆరాధన టీవీ ఛానల్ తరపున, వ్యూవర్స్ తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వందనాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ఈ రోజు మనం పరిచయం చేసుకున్నానికి గాను నేను మీరు చాలా బిరుదులు పొందుకున్నారు, లేకపోతే అవార్డులు తెచ్చుకున్నారు, గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా మీరు సంపాదించుకున్నారు. అయితే కింద నుంచి మొదలు పెట్టుకుంటూ వెళ్దాం. అసలు మీ పుట్టుక, మీ తల్లిదండ్రుల గురించిన విషయాలు, ఏ ఊరు, మీరు ఎక్కడ, ఆ విషయాలు ఏమైనా మొదటిగా చెప్తారా? మా సొంత ఊరు, నేను పుట్టినది తూర్పుగోదావరి జిల్లా మండపేట అనే ఒక గ్రామంలో నేను పుట్టడం జరిగింది. అమ్మ పేరు పాపాయమ్మ, మా నాన్న పేరు సత్యం. బాల్య దినములంతా మేము అక్కడే ఉన్నాం. అలాగే నేను పుట్టేసరికి మా అమ్మ నాన్న ప్రభువుని గురించి తెలుసు వరకు చర్చికి వెళ్తా ఉండేవారు. సో నా చదువు అంతా కూడా మండపేట గ్రామంలోనే జరిగింది. మీ హై స్కూల్ అండ్ కాలేజీ ఎడ్యుకేషన్ ఎక్కడ చేశారండి? హై స్కూల్ కూడా మండపేటనండి. వాళ్ళ హై స్కూల్లో నేను చదవడం జరిగింది. అలాగే కాలేజీ కూడా ఇంటర్మీడియట్ అయ్యేసరికి కాలేజీ కూడా మండపేటలో పెట్టారు. అది ఒక మండలం. సో అక్కడే నా డిగ్రీ కూడా నేను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మ్యారిటల్ స్టేటస్ ఏంటి? మీరు మ్యారేజ్ అయిందా లేకపోతే ఇంకా యవనస్తులేనా? వివాహం అయిందండి 1999లో. సిస్టర్ పేరు ఏం పేరు? విజయ్ కుమారి. నా పరిచర్యకి అంతా మంచి హెల్ప్ఫుల్ గా ఉంటుంటారు. మాది టీం వర్క్. తనంతా కుటుంబం అంతా కలిసి ఒక టీం వర్క్. అలాగే మొదట అంటే బాబు పుట్టి చనిపోవడం జరిగింది. తర్వాత బాబు, పాప. నేను మా బాబు చార్లీ, నాన్సీ, మేము ముగ్గురము. మాకు ఒక మ్యూజిక్ స్కూల్ ఉంది, అదేవిధంగా బైబిల్ టీచింగ్స్, ఇలా ఒక పరిచయం నడుస్తూ ఉంది. ఈ వర్క్స్ ముందుండి నడిపించేది మేము. నా భార్య వెనకరండి, తన ప్రార్థనా సపోర్టు, అదేవిధంగా మాకు సిద్ధపాటు, అదేవిధంగా పిల్లల చదువులు, వారు విద్యాభ్యాసం సమస్తము కూడా నా భార్య చూస్తూ ఉంటారు. మీ యొక్క రక్షణ అనుభవం ఎట్లా జరిగింది? మేము అంటే మండపేటలో నేను జీవిస్తూ ఉండేవాడిని. ఒకవేళ ఇంట్లో చర్చికి అది వెళ్తూ ఉన్నప్పుడు కూడా లోకానుసారంగా జీవిస్తూ ఉండేవాడిని. లోకానుసారంగా పెద్ద పెద్ద పాపాలు ఏం కాదు, కానీ అల్లరి చిల్లరగా సరిగా చదువుకోకపోవడం, ఆ విద్య నాకు సరిగా అవ్వలేదు. 10th క్లాసు ఫెయిల్ అయ్యాను, 7th క్లాస్ కూడా ఫెయిల్ అయ్యాను, ఇంటర్మీడియట్ 3 సంవత్సరాలు ఫెయిల్ అయ్యాను. కానీ మీరు ఫెయిల్ అయ్యాను అని అంటున్నారు కానండి, ప్రతి ఫెయిల్యూర్ వెనకాల మీ విజయమే కనబడతా ఉంది. థ్యాంక్ యూ. సో నిజానికి ఫెయిల్ అయ్యారు అనే మాట తీసుకొని ఎవరు నిరుత్సాహపడకండి. అగస్టిన్ గారు చెప్పిన మాట 7th క్లాస్ ఫెయిల్ అయ్యానన్నారు, 10th క్లాస్ ఫెయిల్ అయ్యానన్నారు, ఇంటర్మీడియట్ 3 సార్లు ఫెయిల్ అయ్యాను అన్నారు. మరి మీరు రక్షణలోకి ఎట్లా వచ్చినారు? అటువంటి సందర్భంలో కొన్ని సంఘటనలు జరిగాయి, కొన్ని అవమానాలు, చిన్న చూపు చూడబడ్డం, ఇవన్నీ జరిగినప్పుడు మరి కొంచెం బాధేసేది నాకు. ఆ టైంలోనే చాలా విషయాల్లో నేను చాలా కోల్పోయాను. చదువు విషయంలో కావచ్చు, బయట విషయాల్లో కావచ్చు. అంటే ఒక విధంగా అటువంటి మాటలు వింటా ఉన్నప్పుడు ఐఎమ్ నథింగ్, నేనేం సాధించలేదు, ఒక బురదలో ఉన్నాను, ఒక గుంటలో ఉన్నాను అని చాలా బాధపడుతున్న ఆ దినాల్లో UESA వారు పెట్టిన ఒక మీటింగ్ కి నేను వెళ్ళడం జరిగింది. అగస్టిన్ గారు వారు వాక్యం చెప్తా ఉన్నారు. అంటే ప్రపంచంలో చాలా మంది మరి పుట్టి చనిపోయారు, నేను శాంతిని ఇస్తానన్నారు కానీ అశాంతితోనే చనిపోయారు, మరి శాంతినిచ్చేవాడు యేసయ్య ఉన్నాడు అని ఒక అద్భుతమైన ప్రసంగం చెప్తే, శాంతి నాకు కావాలి అని, యేసయ్య నీకు కావాలి, చేతులు ఎత్తండి అంట. అప్పుడు నా చేతి ఏషియన్ సొంత రక్షకుడు అంగీకరించాను. ఎంత మీ వయసు ఎంత అండి అప్పుడు? 21 years. తర్వాత ఒక 3 months లో ఒక EUకి సంబంధించి ఒక డిసైపుల్షిప్ ట్రైనింగ్ జరిగింది. స్పర్జన్ రాజన్ అని ఆయన EUలో బాగా యాక్టివ్ పార్ట్గా ఉండేవారు మండపేటలో. ఆయన నాకు ఒక 40 rupees ఇచ్చాడు, ఆ క్యాంపుకు పంపించాడు.
ఆ 3 రోజులు EU గ్రాడ్యుయేట్స్ అన్నలు ఎవరైతే ఉన్నారో 1 by 1 అన్నట్టు జరుగుతూ ఉంటుంది. అలా గ్రూప్ బైబిల్ స్టడీస్. సో వీటి ద్వారా మరి యేసు కోసం ఏ విధంగా జీవించాలి, ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఎదగాలి అనే విషయాలు ఆ క్యాంప్లో నేను నేర్చుకున్నాను. మంచి అనుభవాన్ని తన భావోద్రేకాలతో మనతో పంచుకున్నటువంటి ఒక ప్రియులు అగస్టిన్ గారు రక్షణ అనుభవాన్ని కలిగి ఉండి ఎలాగున్నా తను నేర్చుకున్న విషయాలను ఇతరులకు తెలియజెప్పాలి అనే భారాన్ని EU పరిచర్యల ద్వారా వారు సంపాదించుకున్నారు. బ్రదర్ అగస్టిన్ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్న మరొక ప్రశ్న ఏమంటానంటే, ఇప్పుడు మీరు మినిస్ట్రీలో ఉన్నారు. ఏ టైప్ ఆఫ్ మినిస్ట్రీ, ఏం చేస్తున్నారు మీ మినిస్ట్రీని గురించి కొన్ని విషయాలు చెప్తారు మాతోని? నా పరిచర్య పేరు యేషువా బెత్ హెల్లెల్ మినిస్ట్రీస్. అంటే యేసుక్రీస్తు వారిని, ఇదేదో ఒక డిఫరెంట్ మినిస్టర్ అనుకోమాకండి, యేసుక్రీస్తు వారి పేరుని ముందు పెట్టుకున్నాను. అంటే యేషువా అనే పేరుని హిబ్రూలో ఆ విధంగా పిలుస్తారు. వేరొక కొన్ని ఆ పేరుతో వేరే విషయాలు కూడా ఉంటూ ఉన్నాయి. సో అలా కాదు కానీ యేసుక్రీస్తు ప్రభు గురించే. అంటే యెషువా అంటే మనకి యేసు ప్రభు. ఓకే. యేషువా బెత్ అంటే మందిరం అని కానీ ఇల్లు అని కానీ అర్థం. హల్లిల్ అంటే స్తుతి అని, అంటే యేసు స్తుతి మందిర పరిచర్యలు అని అర్థం వస్తుంది. దీని యొక్క సెంట్రల్ వ్యూ ఏంటంటే వర్షిపింగ్ చర్చ్ ఇన్ ఇండియా అనే ఒక దర్శనం. ఈ వర్షిప్ అనేది ఏంటంటే 3 రకాలు: పర్సనల్ వర్షిప్, ఫ్యామిలీ వర్షిప్ అండ్ కార్పొరేట్ వర్షిప్. ఈ 3 రకాలైన ఆరాధనలు అనేవి ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం దీనికి ఉద్దేశం. ఆరాధించి ఒక సమాజ నిర్మాణం జరగాలంటే ఏం కావాలి, అందులో కొన్ని మిషన్ అంటారు దీని లక్ష్యాలు. అవి ఏంటంటే, ఇందులో హలీల్ మ్యూజిక్ స్కూల్ అనేది బాగా హైలైట్ అయింది. హలీల్ మ్యూజిక్ స్కూల్ ద్వారా ఇప్పుడు ఉచితంగా అనేక విద్యార్థులకు సంగీతాన్ని మనం అందిస్తున్నాం. ఇది ఒక ఎమోషనల్ గా కాదు, ఒక 4 రోజుల క్లాసులు చెప్పి డబ్బులు అడగడం అటువంటి ఏం కాదు. ఒకవేళ ఎమోషనల్ గా ఆ విధంగా నేను ప్రారంభం చేసినట్లయితే నేను ఒక 2-3 నెలలు అంతకంటే ఎక్కువ చేయలేను. కానీ ఇప్పటికే 5 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 5 సంవత్సరాలుగా మీరు మ్యూజిక్ మినిస్ట్రీ 5 సంవత్సరాలుగా ఎవరి దగ్గర ఎటువంటి మనం ఫీజు తీసుకోకుండా ఉచితంగానే మినిస్ట్రీని మనం నడిపిస్తున్నాం. మీరు మ్యూజిక్ మినిస్ట్రీ అంటున్నారు కదా, అంటే మ్యూజిక్ అంటే ఏం నేర్పిస్తున్నారండి అందులోని? అయితే ప్రస్తుతానికి అసలు నా యొక్క ఆశ ఏంటంటే, స్టాఫ్ నొటేషన్ తోటి సింఫనీస్ అంటారు. సాధారణంగా వేరే కంట్రీస్ లో, అభివృద్ధి చెందిన దేశాల్లో, ఇంగ్లాండ్ లేదంటే USA, ఫ్రాన్స్ ఇటువంటి దేశాల్లో ఒక 200 మంది వాయిలెన్స్, తర్వాత పియానో, అంత క్వైర్, ఒక 200 మంది కలిసి ఒకేసారి వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. ఆ విధంగా వాయిద్యాలు వాయించాలంటే స్టాఫ్ నొటేషన్ అని ఉంటుంది, అది నేర్చుకోవాలి. చాలా ఎక్స్పెన్సివ్, అది సామాన్యులకు అందుబాటులో ఉన్నంత లేదు అది. సో దానిని ఈ భారతదేశంలో టాలెంట్ కి కొదువు లేదు, చాలా సామర్థ్యం ఉంది. కానీ వారిని సరైన విధానంలో నడిపించడానికి కొంతమందికి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులే వాళ్ళకి ఎదురవచ్చు. సో ఇది అసలేంది యాక్చువల్ గా. ప్రస్తుతానికి ఏంటంటే బై హీరింగ్ అంటారు, వినుట ద్వారా సంగీతము అనే దానిని ప్రస్తుతానికి నేను కీబోర్డు అండ్ గిటార్, ఈ 2 వాయిద్యాలు ప్రస్తుతానికి నేను నేర్పిస్తున్నాను. అయితే కీబోర్డ్ పూర్తిగా ఉచితం, కానీ గిటార్ కి మాత్రం కొంచెం చిన్న ఫీజు ఉంటుంది. ఆ విధంగా చేస్తాం. అంటే మినిస్ట్రీ నడవడానికి దాన్ని ఒక ఆధారంగా మేము చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఇది నేర్పిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా విభిన్నమైన వాయిద్యాలు, షీట్ మ్యూజిక్ కూడా త్వరలో మేము అంటే ఆల్రెడీ స్టార్ట్ చేసాము. ఒక 100 మంది విద్యార్థుల వరకు ఆ షీట్ మ్యూజిక్ ఎగ్జామ్స్ కూడా మేము పంపిస్తా ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు మీ దగ్గరకు వచ్చి నేర్చుకుంటారండి, లేకపోతే మీరు ఎట్లా చేస్తున్నారు? ఇది ఈ క్లాసెస్ అన్ని కూడా పూర్తిగా ఆన్లైన్ అండి, ఆన్లైన్ నడుస్తూ ఉంటాయి. మనం ఫిజికల్ గా రీచ్ కంటే ఆన్లైన్ లో చాలా బాగుంది. అది కూడా ఏంటంటే అనుకోకుండా బై యాక్సిడెంటల్లీ ఈ ఆలోచన వచ్చింది నాకు. అంటే 2020 సంవత్సరంలో నేను ఒక ఆరాధన కేంద్రంలో డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో దేవుడు నన్ను పిలిచాడు. ఈ పరిచర్య ఆరాధన, ఈ పరిచర్య ప్రపంచమంతా విస్తరించడానికి దేవుడు నన్ను పిలిచాడు. భారతదేశంలో ఆరాధించే సంఘం అని దర్శనమిచ్చి, సో సొంతంగా ప్రారంభం చేస్తున్న దినాల్లో అప్పుడు మనకి కరోనా వైరస్ ఉన్న దినాలు అవి, బయటకు వెళ్లే పరిస్థితి లేదు. అయితే సెకండ్ వేవ్ లో వస్తున్నప్పుడు ఈ జూమ్ లో మనం ఎందుకు నేర్పించకూడదు అనే ఆలోచన నాకు వచ్చి, ముందుగా మా పిల్లలు స్టార్ట్ చేశారు, నాన్సీ, చార్లీ. అప్పుడు గిటారు, కీబోర్డ్ ఫ్రీగా నేర్పించేవారు. నెక్స్ట్ ఇయర్ 2021లో మే నెల నుంచి నేను కూడా ప్రవేశించి ఇది చెప్పడం జరిగిందండి. మా దగ్గరికి ఎవరు రావక్కర్లేదండి, ఎవరు ఇంటిలో ఉండి వాళ్ళు నేర్చుకోవచ్చు. మీరు భారతదేశంలో మారుమూల ప్రాంతాల్లో ఎక్కడున్నా సరే పర్వాలేదు. చిన్న రిక్షా తొక్కుకునే ఒక రిక్షా పుల్లర్ దగ్గర నుంచి IAS, IPS ఆఫీసర్ల పిల్లల వరకు ఎవరు ఎంతమంది వచ్చినా ఫ్రీ, ఉచితంగానే చెప్తాం మేము. ఇందులో నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, ఇందులో ఏమైనా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమన్నా పెడుతున్నారా? రెండోది, వయసు పరిమితి ఏమన్నా ఉందా మీరు నేర్పించే ఆన్లైన్ క్లాసెస్ లో? ఎడ్యుకేషన్ పరిమితి ఏమి లేదండి. వాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా కనీసం వాళ్ళు
ఆ పాటలు చదవగలిగే ఆ స్థితిలో ఉంటే మంచిది. వయసు అంటారా, ఇక యాక్చువల్గా 88 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు అనుకున్నాను. 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు. ఉన్నారా మరి మీ దగ్గర అలాగా ఉన్నారండి ఉన్నారు. ఆ. అయితే కొంతమంది చిన్నపిల్లలు కూడా వాళ్ళ వయసుకి మించిన ప్రతిభను వాళ్ళు చూపిస్తున్నారు కొంతమంది. అలాంటప్పుడు ఎందుకు వై డోంట్ రిజెక్ట్ అని చిన్నపిల్లలైనా ఒక 5 సంవత్సరాలైనా 6 సంవత్సరాలైనా వాళ్ళని కూడా జాయిన్ చేసుకుంటున్నాం. అయితే మేము ఏం చెప్తామంటే, మేము చెప్పేది చాలా ఫాస్ట్గా చెప్తామండి. ర్యాపిడ్ కోర్స్ అంటాం. బయట మీకు 3 సంవత్సరాల్లో నేర్పించేది మనం ఇక్కడ 3 నెలల్లో నేర్పిస్తాం. చాలా ఫాస్ట్ ఉంటుంది. సో వాళ్ళ తల్లిదండ్రులకి ఏం చెప్తామంటే, మీ పిల్లలు నేను చెప్తున్న కోర్సుతో పాటు వాళ్ళు ఆ స్పీడ్ అందుకుంటే నో ప్రాబ్లం, లేదంటే మీరే నేర్చుకుని మీ పిల్లలకి నేర్పించండి అలా అని కూడా చెప్తారు. ఉన్నారా మరి మీ దగ్గర తల్లిదండ్రులు? ఉన్నారు. ఆ పిల్లల కోసం జాయిన్ అయ్యి వాళ్ళు నేర్చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు నేర్పిస్తారు. ఓ ప్రశ్న అడుగుతాను, ఎక్కడెక్కడ ఉన్నారు ఇట్లాగా? మన ఆంధ్ర రాష్ట్రంలోనా, లేకపోతే తెలంగాణలోనేనా, లేకపోతే ఇంకెక్కడైనా కూడా ఉన్నారా ఇలాగా? ప్రస్తుతం తెలుగు ప్రజల మధ్యకి వెళ్తా ఉంది. సో కాబట్టి తెలుగు నేర్చుకున్న వారు, నేను యాక్చువల్గా ఆంధ్ర తెలంగాణ అనుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ కాబట్టి ఆ ప్లాట్ఫామ్ మీద ఎక్కడి నుంచి వినొచ్చు. సో కాబట్టి చైనా నుంచి ఉన్నారు, నేపాల్ నుంచి ఉన్నారు, శ్రీలంక నుంచి ఉన్నారు, యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, తర్వాత ఇక అబుదాబి. సో అన్ని కంట్రీస్, దాదాపు ఇప్పుడు డెన్మార్క్ మన కూడా అక్కడ. సో 19 కంట్రీస్ అండి ప్రస్తుతానికి. 19 కంట్రీస్ నుంచి కూడా జాయిన్ అయిపోతూ ఉంటారండి. బ్రదర్ అగస్టిన్ గారు, ఎంత మందికి ఇంతవరకు మీరు ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు? ఇంతవరకు దాదాపు 9,000 మందికి పైగా అయిపోయారండి. సూపర్ అండి. మీరు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంటర్వ్యూ చేస్తే ఇంకా పెరిగిపోయి ఉంటది. నెక్స్ట్ ఇయర్ చేస్తే ఇంకా పెరిగిపోతూ ఉంటారు. ఎవ్రీ మంత్ కనీసం ఒక 300 నుంచి 400 మంది విద్యార్థులు కొత్తగా జాయిన్ అవుతుంటారు. ఏ నెలక నెల ప్రతి నెల 3వ తేదీ ఈ బ్యాచ్ స్టార్ట్ అయ్యిందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకవేళ మీకు కూడా ఇలాంటి ఆసక్తి ఏదైనా ఉన్నట్లయితే ఈ కార్యక్రమాన్ని చూస్తుంటాను కానీ ఇక్కడ బ్రదర్ యొక్క నెంబర్ మేము కింద ఇస్తూ ఉన్నాము. ఆ నెంబర్ మీరు వెంటనే కాంటాక్ట్ చేయండి. మీరు కూడా ఒక మ్యూజిక్ స్కూల్లో ఒక స్టూడెంట్ గా మీరు వచ్చి మ్యూజిక్ నేర్చుకోండి. అలాగే టాలెంటెడ్ గా ప్రభుని ఆరాధించండి. ఒకవేళ మీ పిల్లలకి నేర్పించాలనుకుంటే తల్లిదండ్రులైన మీరు వెంటనే సంప్రదించండి. మీరు కూడా ఈ హలల్ మ్యూజికల్ సంబంధించినటువంటి ఒక స్కూల్లో మీరు చేరి మీరు కూడా చక్కగా నేర్చుకొని ప్రభుని ఆరాధిస్తూ ఉందరు గాని. Yesu Namam